అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థికపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయి. అది మీ భాగస్వామి యొక్క ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన నేపథ్యంలో ధనాన్ని ఖర్చు పెట్టే విషయం మీద దృష్టి కేటాయిస్తారు. చాలా అధిక ఉద్వేగాలు ఉంటాయి, ఉత్సాహం అధికంగా ఉంటుంది, నూతన నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. అలాగే వాహనాలు కొనుగోలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడం, భాగస్వామి పేరు మీద కానీ వారి కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇలా కొన్ని కొత్త విధానంలో చాలా ఫాస్ట్గా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత ఇది ఏర్పడుతుంది. కనుక నిర్ణయాలు అనుకూలంగానే ఉన్నా గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయం మీద సరైన విధంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త ఆర్థిక విషయాలతో పాటు కొత్త కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా అవకాశం అధికంగా ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, పోటీల్లో నెగ్గుతారు, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు, కొత్తగా తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆ సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో లేదు అని కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణ అనేది ఏర్పడినప్పటికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం బట్టి కూడా ఇతరుల మీద ఆధారపడకుండానే మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారం మీకు ప్రశాంతతని ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఉద్వేగాల్ని అధిగమిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిలో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడతాయి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం యొక్క సహకారం మీకు అనుకూలతలు ఇస్తుంది. వారి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. భూ సంబంధమైన విషయాలు, ల్యాండ్ నిర్ణయం తీసుకోవడం, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు ప్రతిదీ కూడా మీకు చాలా వరకు ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంటే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు మీకు మనశ్శాంతిని, ప్రశాంతతని ఇచ్చే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది.